సోలార్ సెల్ టు పీవీ సిస్టమ్. సోలార్ సెల్ టు పీవీ సిస్టమ్ అని పెట్టాం కదా, దాంట్లో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి? సోలార్ సెల్. సోలార్ సెల్ ఇక్కడ రండి. ఇది వచ్చేసి సోలార్ సెల్, రెక్టాంగులర్ బాక్స్ లా కనిపిస్తుంది కదా, సోలార్ సెల్. సోలార్ సెల్ ఓకే. ఈరోజు మన క్లాస్లో ఒక డయాగ్రామ్ చూస్తాం సోలార్ సెల్. సోలార్ సెల్ యొక్క డయాగ్రామ్స్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంది? పైన గ్లాస్ ఉంది ఓకే. ఆ గ్లాస్ కింద వచ్చేసి నెగిటివ్ ప్లేట్ ఉంది, దాని కింద సబ్ట్రాక్టర్ ఉంది, దాని కింద పాజిటివ్ ప్లేట్ ఉంది. పీ టైప్ మెటీరియల్ సపరేటర్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్, దానిపైన గ్లాస్ ఉంది. దట్ వీ కాల్ అదే సోలార్ సెల్. సోలార్ సెల్ ఓకే. సోలార్ సెల్. నౌ హియర్ ఇస్ ఇక్కడ చూడండి, ఈ చిన్న రెక్టాంగులర్ బాక్స్ సోలార్ సెల్. తర్వాత ప్రీవియస్ క్లాస్లో సోలార్ సెల్స్ తర్వాత సోలార్ మాడ్యూల్ ఉంది ఓకే. నంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్, దట్ వీ కాల్ ఏ సోలార్ మాడ్యూల్. నౌ ఇది వచ్చేసి ఈ రెక్టాంగులర్ బాక్స్ వరకు వచ్చి సోలార్ మాడ్యూల్. ఎన్ని సోలార్ సెల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 into 6 72 solar cells are connected, and that combination we call as a solar module. This is a single solar module. Number of solar cells are connected in series or parallel, that we call as a solar module. Number of solar modules are connected in series and parallel, that we call as a solar panel. Solar panel. ఈ సోలార్ ప్యానెల్లో ఎన్ని సోలార్ మాడ్యూల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. 8 సోలార్ మాడ్యూల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ వన్ సోలార్ ప్యానెల్. ఆ డిఫరెన్స్ అర్థమైందా? నౌ దిస్ ఈస్ ద సోలార్ మాడ్యూల్, సోలార్ ప్యానెల్. ఈ సోలార్ ప్యానెల్ అని వేరు, సోలార్ సెల్ వేరు, సోలార్ మాడ్యూల్ వేరు. Correct? And this is one module, and this is another module, module 2, 3, 4, 5, 6, 7, 8 module. Correct? 8 modules are connected in series and parallel. And series and parallel అంటే 4 వచ్చేసి సిరీస్లో కనెక్ట్ చేసాం, 2 వచ్చేసి ప్యారలల్లో కనెక్ట్ చేసాం. దిస్ టోటల్ కాంబినేషన్ వి కాల్డ్ యాజ్ ఏ సోలార్ ప్యానెల్. సోలార్ ప్యానెల్ ఓకే. ఈ సోలార్ ప్యానెల్ ఓకే, సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ అండ్ సోలార్ ప్యానెల్. దీని ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి చూడండి. ఎనీ డౌట్స్ హియర్? Okay, so now this is the one of the solar panel here. Number of solar panels we are kept on the second floor block at top of this roof here. Okay, and here we are using the inverter capacity the 50. Second block మనం చూసింది 50. Okay, so now here is we are going to move here is the back side here. Now this is the solar panel. Solar cell. Solar cell top front side ఏముంది? గ్లాస్ ఉంది. గ్లాస్ తర్వాత పీ టైప్ మెటీరియల్, తర్వాత సపరేటర్, తర్వాత ఎన్ టైప్ మెటీరియల్. నో దిస్ బాటమ్ సర్ఫేస్ ఓకే. ఆల్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ప్రతి సెల్కి ఒక కనెక్షన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము కాబట్టి ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి, సెల్ టు సెల్ కనెక్షన్స్ ఉంటాయి ఓకే. అన్ని సెల్ టు సెల్ కనెక్షన్స్ ఇచ్చి ఒక మాడ్యూల్కి ఒక వైర్ కనెక్షన్ ఇచ్చేది. ఇలాంటివి మీకు 8 వైర్స్ కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తున్నామా ఈ వైర్ ఓకే. సో ఈ ప్యానల్ సంబంధించి మొత్తం అంటే ఈ మాడ్యూల్ సంబంధించి మొత్తం ఈ కనెక్షన్ ఇచ్చాం. ఇది సిరీస్లో కనెక్ట్ చేసాం. దీంట్లో ఎన్ని ఉన్నాయి? పైన 4 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయి. 4 వీటిని సిరీస్లో కనెక్ట్ చేసాం ఓకే. టాప్ 4 అండ్ బాటమ్ 4 ఓకే. టాప్ 4 బాటమ్ ఈ 4 ఆ 4 మనం కనెక్ట్ చేసాం. వీటి యొక్క అవుట్పుట్ మనం అక్కడ రాబర్ దగ్గర ఉన్నాయి చూడండి వైర్లు. ఈ సోలార్ సంబంధించిన 2 వైర్లు మనం తీసుకెళ్ళాం. అలానే దీనికి సంబంధించిన వైర్లు మళ్ళీ దానికి సంబంధించిన వైర్లు మొత్తం కంబైన్ చేసి కిందకి తీసుకెళ్ళాం. అదే తీసుకెళ్తాం. ఇట్లా ఇప్పుడు ఈ వైర్లు అన్ని ఈ బ్లాక్లో సంబంధించిన సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన అన్ని ప్యానల్ వైర్స్ అన్ని ఈ కేబుల్ ద్వారా మనం కిందకి తీసుకెళ్ళాం. ఇలాగండి కానీ దాన్ని తీసుకొచ్చి దీని కనెక్షన్ ఇచ్చాం, దీని నుంచి కనెక్షన్ ఇచ్చాం ఓకే. అక్కడ ఇక్కడ నుంచి దీన్ని కనెక్షన్ ఇచ్చాం, ఇక్కడికి వచ్చి చూడండి ఓకే. అలానే ఆ ప్యానల్ సంబంధించినవన్నీ మనం ఇటు కనెక్షన్స్ ఇచ్చాం. 6 గంటలు అది పెట్టి వైర్లు అలా టచ్ అవ్వకుండా చూడండి అమ్మా. ఇక్కడ చూడండి ఓకే. ఇవన్నీ మన కనెక్షన్ తీసుకోవచ్చు. మొత్తం ఈ కేబుల్లోకి తీసుకెళ్ళాం. ఈ కేబుల్ అన్ని మనం కనెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి కేబుల్ అన్ని కనెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇది బిగినింగ్ ప్యానల్
సరే ఇది ఒక సోలార్ ప్యానల్ రెండు సోలార్ ప్యానల్ కనెక్ట్ చేసి ఇలా తీసుకెళ్ళాలి. అలాగే ఈ సోలార్ ప్యానల్ కనెక్షన్ ఇలా తీసుకెళ్ళాలి. మొత్తం వెళ్ళే కొద్ది బంచ్ ఎక్కువ అవుతా ఉంటుంది చూడండి. సెకండ్ బ్లాక్ టాప్ రూఫ్లో ఉన్న సోలార్ ప్యానల్ 1, సోలార్ ప్యానల్ 2, సోలార్ ప్యానల్ 3. ఇది వచ్చేసి 2 కాంబినేషన్. ఇది వచ్చేసి 8, ఇది 8, ఇది వచ్చేసి 16 ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ ఎనదర్ 16 ఏరియాని బట్టి. ఓకే, ఇలా అన్నీ కలుపుకుంటే మనం కింద వైర్ తీసుకెళ్ళాం. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వైర్ తీసుకెళ్ళాం. ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఆ డయాగ్రామ్లో ఉన్న డయాగ్రామ్స్ అన్ని మీరు చూసి ఉంటారు. సోలార్ అదే ఇదే లాస్ట్ ఈ కాంబినేషన్ మన సోలార్ ఏరియా అంటుంది. సోలార్ మాడ్యూల్, సోలార్ ప్యానల్. ఓకే, సో అంటే యాక్చువల్గా ఈ కాంబినేషన్లో ఒకసారి ఇట్రండి, ఇట్రండి మరి. ఇట్లా ఈ స్మాల్ కాంపోనెంట్ ఉందా, ఈ రెక్టాంగులర్ బాక్స్ చూడండి, అది మీకు సోలార్ సెల్. ఈ రెక్టాంగులర్ బాక్స్ కనిపిస్తుందా, దిస్ ఈజ్ ద సోలార్ సెల్. ఈ నంబర్ ఆఫ్ సోలార్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సీరియస్ పార్లో. ఇది సోలార్ మాడ్యూల్. ఇంతవరకు సోలార్ మాడ్యూల్. ఓకే, తర్వాత ఇక్కడికి వచ్చి సోలార్ ప్యానల్ వచ్చేసి ఒక్కొక్క ప్యానల్ ఈ కాంబినేషన్లో ఇది మొత్తం కలిపి ఇది ఒక ప్యానల్. ఈ మొత్తం కాంబినేషన్ వచ్చేసి ఇది సోలార్ ఏరియా. అర్థమైందా? ఆ డయాగ్రామ్స్లో ఈ రెక్టాంగులర్ బాక్స్ ఉంది కదా, ఈ రెక్టాంగులర్ అంటే 1 2 3 4 5 సోలార్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అయితే దీని రేటింగ్ వేరు, దీని రేటింగ్ వేరు ఉండేది, కానీ కాంబినేషన్ 1 సింగిల్ కనెక్షన్ ఉంటుంది. అంటే పీ టైప్ మెటీరియల్ పైన ఉంటుంది, ఎన్ టైప్ మెటీరియల్ కింద ఉంటుంది. ఆ రెండింటికి వైర్లు కనెక్షన్ సెకండ్ దానికి ఇస్తాం, దీని వైర్లు తీసుకొచ్చి సెకండ్ దానికి ఇస్తాం. అలా కనెక్షన్ సిరీస్లో మనం తీసుకుంటాం, ఎందుకంటే ఎన్ని సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం. అంటే టోటల్గా 2 వైర్స్ మనకు బయటకు వస్తాయి. ఆ 2 వైర్స్ని మన కేబుల్లో తీసుకుంటాం. దిస్ ఈజ్ ద సోలార్ సెల్. ఆ డయాగ్రామ్లో మీకు సోలార్ సెల్, తర్వాత ఇది సోలార్ మాడ్యూల్, అండ్ దిస్ ఇస్ ద సోలార్ ప్యానల్. టోటల్ వచ్చి సోలార్ ఏరే. లాస్ట్ క్లాస్ మనం చేసిన డయాగ్రామ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఎన్ని డౌట్స్ ఏమ్మా? లాస్ట్ రైట్. ఈ అన్నిటి వైర్స్ని మనం తీసుకొని కింద ఇన్వర్టర్, ఈరోజు క్లాస్లో చెప్పిన డయాగ్రామ్ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం చూసింది ఏంటి, ఇక్కడ చూడండి సోలార్ సెల్ అండ్ డయాగ్రామ్స్ కదా. సోలార్ సన్ రేస్ వచ్చేసి దీని మీద పడుతుంది కదా. సోలార్ డయాగ్రామ్లో కూడా చూడండి సోలార్ రేస్. ఓకే, సోలార్ రేస్ ఆల్ ఫాల్స్ ఆన్ ద సోలార్ సెల్ హియర్, సోలార్ ప్యానల్. ఓకే, ఇవి హీట్ ఎక్కుతుంది. ఒకసారి జస్ట్ పట్టుకొని చూడండి, హీట్ ఎక్కుతుంది. ఓకే, ఇవి వచ్చేసి యాక్చువల్గా సోలార్ ప్యానల్స్ మనకి 2 టైప్స్ ఉంటాయి. వన్ వచ్చేసి ఫిక్స్డ్ వన్ అండ్ అనదర్ మూవబుల్. ఓకే, సూర్యుడు ఎట్లయితే ఏ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతూ ఉంటాడో, ప్యానల్ కూడా అదే డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంటుంది. మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బీటెక్ ప్రాజెక్ట్స్ చేశారు. ఓకే, సూర్యుడు ఎలా అయితే డైరెక్షన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎలా రొటేట్ అవుతుంటే ఆ డైరెక్షన్లో ప్యానల్ రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే అది చేయాలంటే చాలా కాస్ట్తో కూడుకుంది, ఇంత భారీ ఉండదు, చాలా కాస్ట్. ఇది వచ్చేసి మనకు నియర్లీ 3 crores అయింది. మొత్తం టోటల్ ప్యానల్స్ మన బిల్డింగ్ కాలేజ్ అన్ని ఫ్లోర్స్ మీద పెట్టడానికి 3 crores అయింది. ఓకే, మెయింటెనెన్స్ మళ్ళీ చాలా అవుతుంది. సో అదే మూవబుల్ అయితే డిఫరెంట్ అవుతుంది. సోలార్ సన్తో పాటు ఇది మూవ్ అవ్వాలంటే కింద ఎన్ని మోటార్స్ కావాలి, ఆ మోటార్స్కి ఎలక్ట్రికల్ సప్లై కావాలి. ఆ ఎలక్ట్రికల్ సప్లై దీని నుంచే తీసుకుంటున్నాం. సో ఆ మోటార్ కావాల్సిన ఎలక్ట్రికల్ సప్లై దీని నుంచే తీసుకుంటే ఎంత ఎనర్జీని మన లైన్లోకి పంపిస్తాం, చాలా తక్కువ పడుతుంది. ఆ కాస్ట్ అన్న తగ్గించుకోవడానికి ఫిక్స్డ్ ప్యానల్స్ పెట్టాం. అంటే ఏంటి, మార్నింగ్ సన్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు చూడండి సన్ ఎలా పడుతుందో చూడండి. అక్కడ డైరెక్ట్గా సన్ రేస్ దీని మీద పడుతుంది 90 degrees యాంగిల్లో. ఆ డైరెక్షన్లోనే మనం సోలార్ ప్యానల్స్ పెట్టాం చూడండి, డైరెక్షన్లో. ఈ సోలార్ ప్యానల్ పెట్టే దగ్గర ఎక్కడ చెట్లు కానీ హిల్స్ కానీ సోలార్ రేస్కి ఈ సోలార్ సెల్కి ఎక్కడ అబ్స్ట్రాక్షన్ డిస్టర్బెన్స్ లేకుండా మనం అరేంజ్ చేసాం. ఆ చెట్లు ఏదైనా ఎత్తు పెరిగి నీడ దీని మీద పడేటట్టయితే ఆ చెట్లు మనం కట్ చేస్తాం. ఓకే, ఈ తర్వాత ఏంటి, ఇక అంటే హిల్ ఏరియాస్కి కూడా దూరంగానే పెట్టాం. అలానే అంతకుముందు మనం చెప్పాం విండ్ ఎనర్జీ, విండ్ కూడా మనం పెట్టేటప్పుడు ఎక్కడ హిల్స్ కానీ ట్రీస్ కానీ ఏమీ లేని హైట్ ప్లేస్లోనే మనం విండ్ మిల్స్ పెడతాం. ఓకే, సో ఇవి ఇక్కడ నుంచి మనం వైర్స్ తీసుకెళ్ళాం. ఈ వైర్స్ అన్ని ఒక కేబుల్ ద్వారా, సింగిల్ కేబుల్ ద్వారా మనకి ఈ కాంపోనెంట్స్ ఉంది కదా ఇన్వర్టర్కి వెళ్తాయి. ఇన్వర్టర్ అది సెకండ్ ఫ్లోర్లో దాకా చూస్తాం. సెకండ్ ఫ్లోర్ ఇన్వర్టర్ అక్కడ ఇది అంటే యాక్చువల్ దీని అవుట్పుట్ ఏమొస్తుంది, డీసీ వస్తుంది. ఇది వచ్చేసి డీసీ సప్లై. అక్కడ ఇన్వర్టర్ దగ్గర రెక్టిఫైర్ ఉంటుంది. రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. ఇన్వర్టర్ ఏం చేస్తుంది, డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది. సో మన ట్రాన్స్మిషన్ లైన్లో వచ్చిన వోల్టేజ్ వచ్చేసి ఏసీ సప్లై, ఇది వచ్చేసి డీసీ సప్లై.
ఇక్కడ మనం ఇన్వర్టర్ ఉపయోగించి డీసీ టు ఏసీగా కన్వర్ట్ చేస్తాం. ఏసీగా కన్వర్ట్ చేసింది కేబుల్స్ ద్వారా మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్టెప్స్ కింద ఉన్న బాక్సెస్ చూసాం. ఆ బాక్స్లో నుంచి త్రూ అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా మనకి బ్యాక్ సైడ్ ఉన్నారు పంపిస్తున్నాం. డీసీ జనరేట్ చేస్తున్నాం, ఏసీగా కన్వర్ట్ చేస్తున్నాం. ఏసీగా కన్వర్ట్ చేసింది మన అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న సబ్ స్టేషన్ ఉంది, ట్రాన్స్ఫార్మర్, ఆ లైన్లోకి పంపిస్తాం. అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ లైన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక మీటర్ పెడతాం, ఎనర్జీ మీటర్. ఎంత ఎనర్జీ మనం జనరేట్ చేసామో ఆ మీటర్ రీడింగ్ చూస్తుంది. ఆ సబ్ స్టేషన్కి రెండో పక్కన ఇంకొక మీటర్ ఉంటుంది. ఎంత ఎనర్జీ కాలేజీలోకి వస్తుందో ఆ మీటర్ మెజర్ చేస్తుంది. ఓకే, ఆ డిఫరెన్స్ ఎంత అయితే ఎనర్జీ ఉందో, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే మనం జనరేట్ చేసే కాస్ట్ వచ్చేసి 1 యూనిట్కి వచ్చేసి ₹1 అనుకోండి. మనం కొనేది వచ్చేసి 1 యూనిట్కి వచ్చి ₹5 అవుతుంది. ₹5 అవుతుంది. ఎందుకని? అది క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇది అంత క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటుంది, ఆ డీవియేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదేందో ప్రైవేట్ ఆర్గనైజేషన్, అదే గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మనం తీసుకునేది గవర్నమెంట్ సెక్టార్లో తీసుకుంటాం, దాని కాస్ట్ వేరేగా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం పంపించేది కాస్ట్ వచ్చేసి 2 lakhs అయితే, మన ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చేసి 10 lakhs అయితే, 10 - 2 అయితే 8 lakhs కరెంట్ బిల్లు మనం పే చేస్తాం. ఆ విధంగా ప్రతి మంత్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఈ సోలార్ ప్యానల్ ద్వారా మనం మనీ సేవ్ చేస్తాం. ఇదే లేనప్పుడు అంతకుముందు ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా ఉంటుంది. ఈ ఎనర్జీ మనీ డైరెక్ట్గా మనం ఎక్కడ కాలేజీ ప్రిమిసెస్లో మనం వాడట్లేదు. ఎందుకు వాడట్లేదంటే ఆ టైప్ ఆఫ్ మన ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు, అంటే మనం కొనలేదు. ఓకే, తర్వాత దీనికి సంబంధించిన స్టాటిస్టికల్ డేటా మొత్తం మీకు నేను తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? రైట్.